హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒక టేస్టీ అండ్ క్రిస్పీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. ఈ రెసిపీని పిల్లలు పెద్దలు ఎవ్వరైనా చాలా ఇష్టంగా తింటారండి. కాకపోతే ఈరోజు నేను చూపించబోయే ప్రాసెస్ అనేది చిల్డ్రన్ని ఇంప్రెస్ చేసేలాగా ఉంటుంది. పెద్దవారైతే మీరు మీకు నచ్చిన విధంగా చేసుకొని తినొచ్చండి. బిలో 5 ఇయర్స్ చిల్డ్రన్కి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ చాలా యూజ్ అవుతుందండి. ఇందులో కొన్ని చేంజెస్ చేసుకుంటే 10 ఇయర్స్ వరకు పిల్లల్ని కూడా ఇంప్రెస్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం వలన పిల్లలు వాళ్ళకి నచ్చని ఫుడ్ని కూడా తినడానికి ట్రై చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు నేను చేయబోయేది చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్పు మొక్క విత్తనాలను తీసుకున్నానండి. ఇవి పచ్చివే, ఎండినవి కాదు. తర్వాత ఒక బౌల్లో వేసుకొని విత్తనాలు మునిగేంత వరకు వాటర్ని వేసి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసి వాటి పచ్చిదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి. క్యాప్ తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మరీ ఎక్కువగా ఉడికించొద్దు, గట్టిపడిపోతాయి. టేస్ట్ చేసి వాటి పచ్చిదనాన్ని చెక్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక స్టెయినర్లో వేసుకొని ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. అవి చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మరీ ఫైన్గా కాకుండా మరీ బరకగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఒక 4 స్పూన్స్ బియ్యం పిండిని వేశాను. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా తరిగి వేశాను. ఒక క్యారెట్ తురుము, ఒక ఆనియన్ తురుము, తర్వాత కొద్దిగా కరివేపాకు తురుము, కొద్దిగా కొత్తిమీర తురుము, ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని, 1/2 స్పూన్ జీలకర్రని ఇలా దంచి పేస్టులా చేసి వేస్తున్నానండి. వెల్లుల్లి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత సాల్ట్, మీరు మీ రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని వేశాను. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకుంటూ అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని కలుపుకోవాలి. వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ప్యాన్ పైన లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తాం కాబట్టి మొక్క విత్తనాలను ఉడికించానండి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇక్కడ నేను ఒక పీట తీసుకున్నానండి. పీట పైన ఒక మందంగా ఉండే కవర్ని తీసుకున్నాను. తర్వాత ఈ కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కవర్ మందంగానే ఉండాలండి. తర్వాత ఫింగర్స్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈరోజు స్పెషల్గా చిల్డ్రన్ కోసం చేస్తున్నాను కాబట్టి షేప్స్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మందంగా ఉండేలానే చూసుకోండి, ఎందుకంటే అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం సన్నబడిపోతాయి. కాబట్టి కొంచెం మందంగా ఉంటేనే పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా ఉండి టేస్ట్ చాలా బాగొస్తుంది. ఇక్కడ నేను సర్కిల్ ప్రిపేర్ చేశానండి. తర్వాత ట్రయాంగిల్ షేప్ని ప్రిపేర్ చేస్తున్నాను.
ఇక్కడ నేను 4 షేప్స్ ఒకే దగ్గర చూయించాలి అని ఒక్కొక్క దాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా చేయడం వల్ల నాకు కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది. కాకపోతే మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రం ఇలా కాకుండా పెద్ద మొత్తంలో పిండిని తీసుకొని ఒక మందం ఉండేలాంటి చపాతీలాగా స్ప్రెడ్ చేసుకొని నైఫ్తో ఒక్కొక్క షేపుని కట్ చేసుకోవాలి. ఒకసారి స్క్వేర్ షేప్స్, రెక్టాంగిల్ షేప్స్, ట్రయాంగిల్ షేప్స్ ఒకేసారి కట్ చేసుకుంటే నైఫ్తో కట్ చేయడం వల్ల ఎడ్జెస్ నీట్గా వస్తాయి అండ్ క్విక్గా అయిపోతుంది కూడా. సర్కిల్స్ని ఏదైనా క్యాప్తో కట్ చేసుకోవచ్చండి. ఈ 4 కాకుండా ఇంకా మీకు ఏ షేప్స్ పర్ఫెక్ట్ అనిపిస్తే ఆ షేప్స్ని ప్రిపేర్ చేయొచ్చండి. ఇలా మనం నార్మల్గా ఎప్పుడు వడల్లాగా కాకుండా పిల్లలకి మాత్రం కొద్ది పిండిని పెద్దవాళ్ళకి చేసుకునేటప్పుడు వడల్లాగా చేసుకొని పిల్లలకి చేసి ఇచ్చేటి మాత్రం ఇలా కొంచెం ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని మనం ఇచ్చామంటే పిల్లలకి ఐడెంటిఫికేషన్ బాగా వస్తుంది. మెమొరీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. చిల్డ్రన్కి ఫస్ట్ టీచర్ మదరే కదా అండి. అందుకని పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పే ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో కొంచెం ఎడ్యుకేషన్ని, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకోవాలి. ఇలా పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేస్తే దాదాపు వాళ్ళ PP1 ఇంట్లోనే కంప్లీట్ చేయవచ్చండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ని వేస్తున్నాను. ఈ ఆయిల్ని ఇప్పుడు ప్యాన్కి స్ప్రెడ్ చేసుకొని మనం చేసుకున్నటువంటి షేప్స్ని ఇప్పుడు ఈ ప్యాన్ పైన వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రిస్పీగా, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం మెత్తగా ఉంటుంది. తింటుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. ఇలా షేప్సే కాదండి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, లీవ్స్ ఇలా వేటినైనా ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే చాలా ఇంప్రెస్ అయ్యి ఇంట్రెస్ట్గా తింటారండి. వర్కింగ్ ఉమెన్స్ కూడా అట్లీస్ట్ సండే అయినా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఇవి చేయడానికి పెద్ద టైం ఏమీ కూడా పట్టదండి. ఒక సైడు బాగా కాలిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి చేసి ఇచ్చేటప్పుడు మాత్రం నెయ్యితో చేసి ఇవ్వండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా బాగా వేగిపోయాక ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. వేడి వేడి తింటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మీకు రెండో రౌండ్ కూడా చూపిస్తున్నాను. ఇలాగే పిండినంతటిని మీరు మీకు నచ్చిన విధంగా నచ్చిన షేప్స్లు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ని ట్రై చేసి పెట్టిస్తే పిల్లలు చాలా బాగా ఇంప్రెస్ అవుతారండి, ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను చూసారా ఒకసారి ఓవెల్స్, తర్వాత స్క్వేర్స్, సర్కిల్స్ ఇలా ఒకేసారి ఒకే షేప్ని ప్రిపేర్ చేస్తే చాలా క్విక్గా చేసేయచ్చండి. అంతే, ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకొని వేడి వేడి తినేసేయడమే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత మందంగా ఉండాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.